జాగ్రత్త, పడిపోతావు. మీరు పట్టుకున్నారు కదండి, ఎందుకు పడిపోతాను? ఇంకో 4 అడుగులు వేస్తే ఆ సోఫాలో కూర్చోవచ్చు. 4 అడుగులేనా? సోఫా కొంచెం దూరంలో ఉన్నట్టుంది. మినిమం 7 అడుగులు వేయాల్సి వస్తుందేమో. పద. చూసావా ఉషా, నీ మొగుడితో కలిసి 7 అడుగులు నడిచి నీ ఇంటికొచ్చాను. తొందరలోనే ఇంట్లో నుంచి నీ అడుగు బయట పెట్టిస్తాను. ఇక్కడి దాకా తీసుకొచ్చారు కదా, మీరే కూర్చోబెట్టండి. ఇలా కూర్చో. థ్యాంక్ యూ కిరణ్ గారు, ఇక మీరు వెళ్ళండి. నా పనులు అక్క చూసుకుంటుంది. అవునండి, మీరు వెళ్ళండి. తన సంగతి నేను చూసుకుంటాను. అబ్బబ్బబ్బా అక్క, నాకు బాగా తలనొప్పిగా ఉంది. వెళ్ళి నాకు ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. విన్నావుగా, స్ట్రాంగ్. వెళ్ళు.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ హనుమంతు. ఆ ఏరియా అంతా కార్తిక్ కోసం వెతికాను సార్, కానీ ఎక్కడ అతని ఆచూకీ దొరకలేదు సార్. దొరుకుతుంది, తొందరలోనే వాడి ఆచూకీ దొరుకుతుంది, శ్రీవాణి ఆచూకీ దొరుకుతుంది. అన్నట్టు ఆ కేసుతో పాటు ఇంకో ముఖ్యమైన కేసు నీకు అప్పగించబోతున్నాను. చెప్పండి సార్. చూడు, సార్ ఈ అమ్మాయి పల్లవి ఆల్బమ్ ప్రొడ్యూసర్గా మా తమ్ముడు కిరణ్కి పరిచయం అయింది. ఆ పరిచయాన్ని అడ్డం పెట్టుకుని కిరణ్కి చాలా దగ్గరైంది. ప్రపంచంలో తనకి వేరే మగాడే దొరకడన్నట్టుగా పెళ్ళై హాయిగా కాపురం చేసుకుంటున్న మా తమ్ముడి జీవితంలోకి చొరబడింది. నాకెందుకు దీని వెనక పెద్ద కుట్రే ఉందనిపిస్తోంది. తనకి వెనక ముందు ఎవరూ లేరంటూ అబద్ధం చెప్పి అలా చెప్పి మా తమ్ముడికి దగ్గరైందేమో అనిపిస్తుంది. నువ్వు అర్జెంటుగా ఒక పని చేయాలి. ఆ పల్లవి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎందుకు మా తమ్ముడి జీవితంలోకి ఎంటర్ అయింది, తన ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, ఎక్సెట్రా 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 నువ్వు సీక్రెట్గా ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకోవాలి. దానికి సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ ఎందుకు సార్? ఈ పిల్ల మీద ఏదో కేసు బనాయించి తీసుకొచ్చి లోపల పడేసి మన స్టైల్లో ట్రీట్మెంట్ చేస్తే నిజాన్ని కక్కేస్తుంది సార్. నో, అలా చేయలేం. ప్రస్తుతం ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. సో నువ్వు అలాంటి ఆలోచనలేమీ పెట్టుకోకుండా సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ చేసి తన వివరాలన్నీ తెలుసుకో. ఎస్ సార్. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తన వివరాలన్నీ నాకు తెలియాలి. ఓకే? ఓకే సార్. వస్తాను సార్. రే కిరణ్, నీకు పట్టిన శనిగ్రహాన్ని తొందరలోనే వదిలిస్తాను. అమ్మా ఉషా. అత్తయ్య, అక్క, అత్తయ్య గారు వచ్చారు. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుతమైన అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తోంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ గానీ ఫోటో గానీ తీసుకుని మీ పేరు, ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయడమే. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకి ఈ అవకాశం వర్తిస్తుంది.